Praise the Lord and welcome to Power Pact Pastors International Fellowship. I'm very happy to see you all and Happy New Year once again to everyone. Happy New Year. Praise the Lord. అయ్యగారులు అందరికీ వందనాలు. మరొకసారి మిమ్మల్ని అందరిని కూడా ఈ విధంగా కలుసుకోవటం చాలా సంతోషం. మీ అందరికీ మరొకసారి మన శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మన మధ్యలో మరి MUM Ministries International Director Reverend Dr. Farrell DeFore. He is going to share with us after a long time. So, thank you so much, Pastor, for your availability to share the powerful word today. We are waiting on you. The new year has started and we are waiting for the power of God in each one of our life. Thank you so much for your availability. And not only that, today our dear Pastor Paranjotai Garu and family, they are going to lead us into praise and worship and welcome you. So before that, before anything, let's say all together the faith confession of the Power Pact Pastor. So మనందరం కలిసి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని చెబుదాం. So read with me all together. You are not what people calls you are, but you are what God calls you. You are the Power Pact Pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నేనేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నేనేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఏర్పాటు చేసుకోబడిన ఓ గొప్ప యోధుడవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. ఆమేన్. అందరూ చెప్పండి నాతో పాటు, ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. నేను శక్తి కలిగిన సేవకుడను, సేవకురాలను. ఆమేన్. సో అనుదినం కూడా దిస్ ఈజ్ లైక్ ఏ టానిక్ ఫర్ అస్, ఫర్ అవర్ సోల్. మన యొక్క ఆత్మకి ఇదొక బూస్ట్ లాంటిది. సో అనుదినం whenever you wake up in the morning, look into the mirror and say, I am Power Pact Pastor. Amen. God bless you all. Thank you so much once again for joining us today. Definitely you are going to be filled with the power before end of this meeting. So let's welcome our pastor Paranjotai Garu and family to lead us into praise and worship. Paranjotai Garu, praise the Lord. Praise the Lord, Garu. Praise the Lord. Praise the Lord. సో దిస్ ఇస్ యువర్ టైం. రెండు పాటలు పాడండి, రెండు పాటలు పాడి ఆరాధన చేయండి. మన వాక్యంలోకి వెళ్దాం. పాస్టర్ గారు ఫెరల్ డిఫోర్ గారు ఎదురు చూస్తున్నారు ఆఫ్టర్ లాంగ్ టైం. సో వారికి ఎక్కువ సమయం ఇద్దండి. మీరు రెండు పాటలు పాడి ఆ తర్వాత ఆరాధన జరిగించండి. ఓకే గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర ఇంకా క్రిస్మస్ నక్షత్రం వెలుగుతానే ఉంది. ద క్రిస్మస్ స్టిల్ బ్రైట్. ప్రైజ్ గాడ్. ఓకే, గుడ్. ప్రైజ్ గాడ్. అజెండ్. ఓకే, అయ్యగారు వినపడుతుందా? వినపడుతుంది. ఎస్, స్టార్ట్. ప్రార్థన చేసుకుందాం. సమయం ఇచ్చినటువంటి మరి సాల్మన్ రాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని మనం ఆరాధన ప్రారంభించుకుందాం. జూమ్ లో ఉన్న దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 2025 సంవత్సరం ప్రభువా, ఈ జనవరి 18వ తారీఖు శనివారం ప్రభువా, మరలా ప్రభువా మా జూమ్ మీటింగ్ మేమందరం రావడం కూడా సహాయం చేసేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ప్రతి సంవత్సరం ప్రభువా అయా జూమ్ ప్రభువా మీటింగ్ ద్వారా ప్రభువా ఎంతగానో ఆత్మీయంగా బలపరచ సహాయం చేస్తారు. మీకు వందనాలు తండ్రి. అయా దీనందరికీ ప్రభువా అయా ప్రభు సారథ్యం వహిస్తున్నటువంటి ప్రభువా అయా నాకు సాల్మన్ రాజయ్య గారిని టీంలందరం దీవించండి, ఆశ్రయించండి ప్రభువా. ఫెరల్ డిఫో గారిని కూడా దీవించండి. అయా వాక్యం అందించండి తండ్రి. మేమందరం ఇంకా ఆత్మీయంగా బలం పొందే కృపద ఇచ్చే ప్రభు. అయ్యా పాటలు పాడుచుండగా మంచి స్వరాన్ని బలాన్ని ఇచ్చిన చక్కని సంగీతాన్ని ఈ పాటల ప్రభు ఘనంగా పాడే కృపద ఇచ్చే ప్రభు నీకు వందనాలు. మేమందరం కలిసి మీ నామాన్ని కట్టే కృపద ఇచ్చి, మీ సామ్రాజ్యాన్ని కట్టే కృపద ఇచ్చేసి, ఈ వాక్యం ద్వారా బలం పొందుకొని నీలో ఫలించే కృపద ఇచ్చేయమని, ఎక్కువ మంది వచ్చి ఎక్కువ దైవ సాగులు ఆత్మీయంగా బలం పొందుకునే కృపద ఇచ్చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సౌండ్ తగ్గించమ్మా, చాలా ఫుల్ హైలో ఉంది.
నన్ను కూడా నేను పెడతా. అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. సంబంధించిన సాగుణ జయ గారు కూడా మనం చేస్తున్నాం. జూన్ల సేవకులకు సేవకుల నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్.
ప్రభు అనే కార్యములు ఆశ్చర్యములైనవి అన్నమాట.
ఒక ఆరాధన సాంగ్ పాడుతున్నాం. ఇప్పుడు 10 రూపాయలకు
మంచిది. అనంతరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, గొప్ప దేవా, మీకు వందనాలు. ఇంతవరకు ప్రభు ఆరాధన ప్రభు జరిగించే కృపనిచ్చారు, మీకు వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు, వాక్యం ద్వారా ప్రభు మాట్లాడబోచుండగా అందరితో ప్రభు మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచిన ఆయన అందరికీ ప్రభు పరలోక మనాన్ని కురిపించి మీరు మహిమ పొందమని, అలాగే ప్రభు వచ్చిన దైవ సేవకులందరూ కూడా దీవించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. Yes, Agar, praise the Lord. Thank you so much. Thank you so much for the wonderful praise and worship. Thank you, Agar. Let's praise the Lord. Praise the Lord. Thank you so much once again. Let's pray. Precious Heavenly Father, we thank and praise the Lord once again. Thank you, Lord, thank you, Lord, for the family, Paranjyotagar family, and their singing. I pray that, Lord, bless them as we are going to hear the word of God from your servant. I pray that, Lord, anoint the servant and help us, Lord, to hear your voice, Father. Lord, even though we are far away from each one of us, we pray that, Lord, you united us in thy Holy Spirit. Speak to each one of us. In Jesus' mighty name I pray. Amen. Yes, praise the Lord. Pastor, where are you? You are welcome. Are you here, Pastor Farrell? Okay, you're in the fire. Pastor, are you here? Yes, can you hear me?
Yeah, what is your camera is showing like some fire? Well, I'm not sure yet. Let me look for it. It says the host is not allowing participant to unmute themselves. Okay. Host no, Let me host allowed, that's why you are inside. two. Praise the Lord. Hey, Power Pack pastors, I am so thrilled to see you. I hope you have the best year you've ever had, and that's my prayer for you. శక్తి కలిగిన సేవకులారా, మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషం. మీరందరికి కూడా ఈ కొత్త సంవత్సరం మరి ఒక మంచి ఆశీర్వదకరమైన సంవత్సరంగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. I'm asking for things to change quickly when you fast and you pray. ఎప్పుడైతే ఈ సంవత్సరంలో ప్రాముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఉపవాస ప్రార్థనలు ఎక్కువగా గడపండి. ఆ ఉపవాస ప్రార్థన జీవితాలని మార్చేదిగా ఉన్నది. In America, many churches are doing a 21-day fast, and this Sunday I end my fast. మరి అమెరికాలో చాలా సంఘాలు 21 రోజులు ఉపవాస ప్రార్థనని సంవత్సరం ప్రారంభంలో మరి అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. మరి మేము కూడా చేస్తూ ఉన్నాం. మరి ఈ వారం మరి నా వంతుగా ఉంది ఆ ప్రార్థన. When we think about radar, it has the ability to see through fog and cloud and storms, even the dark of night. మరి ఎప్పుడైతే మన జీవిత ప్రయాణంలో అనేక చీకటులు లేకపోతే లోయలు బాధలు ఇవన్నీ కూడా కనబడతా ఉంటాయి. It can see things that the naked eye cannot see. అయితే మరి ఏ కన్ను చూడనటువంటి విషయాల్ని మనం చూడగలుగుతాం. But I want you to understand, God is able to do far more than man's wisdom concerning radar. అయితే ఈ సమయంలో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ మనుషుడు చేయలేనటువంటి కార్యాలను మనం నమ్ముకునే దేవుడు చేయగలడు. ఆమేన్. God is going to pick up things in your life with his radar that humans will never be able to do. కాబట్టి ఈ మరి మనుషులు ఎవరు కూడా చేయలేనటువంటి గొప్ప కార్యాలను మీ జీవితంలో దేవుడు ఒక రాడార్ లాగా ఉపయోగించి అనేక కార్యాలు చేయబోతూ ఉన్నాడు. Just like your cell phone, it can pinpoint where you're at and it can find you and locate you. కాబట్టి అంటే మన సెల్ ఫోన్ లో కూడా మీరు సెల్ ఫోన్ ఆన్ చేసినట్లయితే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎక్కడున్నారు అని అది కరెక్ట్ గా చూపిస్తుంది. But my prayer for you, Power Pack pastors, is when heaven's radar locates you, things in your life is going to change very quickly. అదే విధంగా మరి పరలోకం నుంచి ఎప్పుడైతే ఆ రాడర్ అంటే ఆ యొక్క దిక్కు చూసి నీ మీదకు వస్తుందో, ఎప్పుడైతే పరలోకం నుంచి ఆ దిక్కు చూసి నిన్ను చూపిస్తూ ఉంటుందో, అప్పుడు నీ జీవితంలో పరిస్థితులన్నీ కూడా మారబోతూ ఉన్నవి. Why is God so interested in you? దేవుడు ఎందుకు నీ పట్ల అంత ఆసక్తి కలిగి ఉన్నాడో తెలుసా? And why does God want to give you a gift called favor? అయితే మరి దేవుడు ఎందుకు నీకు తన యొక్క కృపని లేకపోతే తన యొక్క దయను చూపించాలనుకుంటున్నాడో తెలుసా? A lot of people think that God's favor is an accident or it's mysterious or random or just chance, but it's not. చాలా మంది అనుకుంటారు ఒక వ్యక్తి బాగుపడ్డాడంటే అదేదో లక్ కలిసి వచ్చింది లేకపోతే అదృష్టం కలిసి వచ్చింది అంటారు. అది అదృష్టం కాదండి, దేవుని యొక్క కృప తోడై ఉన్నది అని నమ్మాలి. God's favor is comes on you when you provoke the Lord. ఎప్పుడైతే మరి దేవుని యొక్క మాటని నువ్వు మాట్లాడుతూ ఉంటావో అప్పుడు దేవుని యొక్క కృప నీ మీదకి అమితంగా వస్తూ ఉండిద్ది. And if you want God's favor, you get it by obedience. మరి ఆయనకి సంపూర్ణమైన విధేయత చూపించడం ద్వారా దేవుని యొక్క సంపూర్ణమైన కృపని లేకపోతే దయని నువ్వు పొందుకోగలుగుతావు. God's favor is triggered by the willingness to be in his word, spending time with him. దేవుని యొక్క వాక్యంలో నీ సమయాన్ని గడపటం ద్వారా మరి ఆయన యొక్క
దయ అనేది నీ మీదకి వస్తూ ఉంటుంది. I want to encourage my friends that are on the other side of the world that God wants your obedience. He wants you to spend time with him in his word. కాబట్టి మరి ఈ యొక్క గ్లోబ్ కి ఆదరణ ఉన్నటువంటి నా సహోదరులు మనులారా, మీరు మమ్మల్ని అందరినీ కూడా దేవుని వాక్యంలో ఎక్కువగా మీ సమయాన్ని గడపమని ప్రోత్సహిస్తూ ఉన్నాను. Pastors, how loyal are you to God? Are you faithful, devoted, steadfast? మరి దేవునికి ఎంత నమ్మకంగా మీరున్నారు? ఆయన అంటే రాజీ పడినటువంటి ఒక విశ్వాసపు యోధులుగా ఉన్నారా మీరు? To be truthful with you, I wish I would have known about God's favor back when I was young. Now I'm 65 years old. Can you imagine what could happen in my life if I would have had God's favor early? మరి ఇప్పుడే 65 సంవత్సరాలు నేను గనక ఒకవేళ యవ్వనస్తుడిగా ఉన్నప్పుడే దేవుని యొక్క కృప నా మీద ఉన్నట్టయితే ఇంకా ఎంత వృద్ధి చెంది ఉండేవాడని. But I've been asking the Lord, don't let the pastors in India and around the world go another day without the favor of the Lord. కాబట్టి నేను దేవుని దగ్గర ఉపవాసంతో కనిపెట్టి అడుగుతూ ఉన్నాను, ప్రతి ఒక్క సంఘ కాపరి సేవకుడనే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క కృపను పొందుకోకుండా ఉండొద్దు అని ప్రార్థిస్తూ ఉన్నాను. Pastors, if you want favor, you need to walk in obedience to his word and you need to be faithful, devoted, and steadfast. కాబట్టి నువ్వెప్పుడైతే ఆయనకి విధేయత కలిగి నమ్మకంగా ఆయనలో నడుస్తూ ఉంటావో అప్పుడు దేవుని యొక్క కృప నీ మీద అమితంగా ఉంటుంది. If the Bible says fast and pray to get his favor, you need to do it, pastors. మరి ఉపవాస ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క కృప నీ మీద అమితంగా వస్తుంది అని నమ్మినట్లయితే నువ్వు అది చేయటం ప్రారంభించాలి. A lot of people just want to pick and choose what part of the word they want in their lives. అయితే చాలా మంది ఏమన్నారంటే వాళ్ళకి ఏది అనుకూలమైందో, ఏది వారికి అవకాశంగా ఉందో దాన్ని మాత్రమే వాళ్ళు బోధిస్తున్నారు, దాన్ని మాత్రమే పాటిస్తూ ఉన్నారు. I know people that tithe, but they don't go to church. They tithe to my church, and it's wrong. అయితే కొంతమంది సేవకు డబ్బులు ఇస్తారు కానీ అంటే సంఘానికి రారు, సంఘానికి వస్తారు కానీ మరి దశమ భాగం ఇవ్వరు. ఆ విధంగా అంటే వాళ్ళకి ఏది అనుకూలమో దానిలోనే వాళ్ళు చేస్తున్నారు. But the opposite is true. I know people that go to church and never tithe. అయితే ఇక్కడ ఎవరైతే మరి అనుదినం అంటే రెగ్యులర్ గా చర్చికి వెళ్తారో వాళ్ళు మాత్రం కానుకలే ఇవ్వరు. They just want to pick and choose what they do. కాబట్టి వాళ్ళకి ఏది అనుకూలమో దాన్ని వాళ్ళు చేసి అదే వాళ్ళ భక్తి అనుకుంటూ ఉన్నారు. Pastor, you and your people need to live by the book, study the book, obey the book, and do what it says, and you will provoke divine favor. కాబట్టి సంఘ కాపురులారా, మీరు కానీ మీ సంఘం కానీ మరి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందో, ఏమని చెప్పబడిందో ఆ బైబిల్ గ్రంథాన్ని నమ్మాలి, దాన్ని ప్రకారం నడవాలి, దానిలోనే జీవించాలి. Pastor Solomon, would you read James 4:6? మరి యాకోబు పత్రిక 4:6 చదువుదాం. యాకోబు పత్రిక James 4:6. James 4:6. యాకోబు పత్రిక 4:6 చదువుదాం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనములు చెప్పబడి ఉన్నవి. Yes. Many people in the church don't like the word humble, but that's exactly what God requires. ఇక్కడ చూడండి, దీనులకు అని సంఘాల్లో ఈ రోజులు క్రైస్తవుల్లో తక్కువైంది ఏంటంటే దీన మనస్సు. కానీ ఎవరైతే దీన మనస్సుకులై ఉన్నారో అటువంటి వారిని నేను ఇంకా ఆశీర్వదిస్తాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. We like to think we know it all, but the truth is we really don't. చాలాసార్లు మనం ఏమనుకుంటే నాకు అన్నీ తెలుసు అని అనుకోవాలి అని ప్రతి ఒక్కరు ఇష్టపడతా ఉంటారు, కానీ వాస్తవానికి ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. That's the reason some people read the Bible and say, wow, I never knew it was there.
కనుకనే కొంతమంది బైబిల్ గ్రంథం చదివినప్పుడు అరే ఇలా ఈ బైబిల్లో ఇటువంటి వాక్యం కూడా ఉందని నాకు తెలియదే అని చెబుతూ ఉంటారు. My mother-in-law was teaching children's church, and she told about the two bears eating 42 children. మరి మా అత్తగారు సంఘంలో పిల్లలకి సండే స్కూల్ చెబుతూ ఉంటుంది. ఆమె చెబుతూ ఉండేది మరి ఎలిఫెంట్లు ఎలుగుబంట్లు 42 మంది పిల్లల్ని తిన్నట్టుగా. Needless to say, the father was not too happy hearing about that story being told to his kids. He thought it was crazy. అయితే ఎప్పుడైతే ఆ కథ చెబుతుందో ఆ పిల్లల తల్లిదండ్రులని అయ్యో మా పిల్లలకి ఎందుకు ఇలాంటి కథలు చెబుతా ఉంది అని వాళ్ళు అంతకు ఇష్టపడేవాళ్ళు కాదు. And she said, it's true. That's the reason I was telling them the Bible story in 2 Kings chapter 2, verse 23 through 24. కాబట్టి వాస్తవానికి ఆమె నిజమే చెబుతుంది. అది మనం చదువుతాం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మరి ఆ సంఘటన చూస్తాం మనం. The father would have known if he would have read that scripture that it was true, but he had no clue. ఆ తండ్రి గనక వాక్య జ్ఞానం కలిగిన వాడైతే ఓకే ఈమె బైబిల్లో కథ చెబుతుంది అని చెప్పేసి తెలుసుకునేవాడు. కానీ వాక్య జ్ఞానం లేకుండానే సంఘానికి వస్తున్నారు కనుకనే వాళ్ళకి అర్థం కాలేదు. You see, you got to get in the book because his mercies are new every morning. It's like fresh bread every day. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి. అనుదినం కూడా ఆయన నూతనమైన కృపతో ఆయన ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. This book will never go out of style. It'll never go out of date. కాబట్టి బైబిల్ గ్రంథం అనేది ఎప్పుడు కూడా పాతది అవ్వదు. ఏ దినం అంటే ఎన్ని సంవత్సరాలు చదివినా ఇది అనుదినం ఒక కొత్తదనంగా ఉంటుంది. And God gives more grace to the humble, but he opposes the proud. కాబట్టి దీనులకు ఆయన ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, మరి గర్వాంధులను ఆయన అణిచివేస్తాడు. Power Pack pastors, do you know what the most humble thing you can do is? అయితే మరి మనం చేయగలిగిన దీనమైనటువంటి పని ఏంటో మీకు తెలుసా? Read James 4:7. మరొకసారి యాకోబు 4 జేమ్స్ 4:6 4 and 7. 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. Yes. Submit yourselves therefore to God. That's the most humble thing any person can do. Submit yourself. కాబట్టి ఇక్కడ అన్నాడు అంటే మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. Why should I submit myself? Because God opposes the proud. ఇక్కడ ఎందుకు దేవునికి లోబడి ఉండాలి అంటే ఆయన గర్వాంధులను ఆయన అనగదొక్కేవాడై ఉన్నాడు. When you submit yourself and you humble yourself, it means that you're going to obey everything in this book. సో ఇక్కడ దేవునికి లోబడి ఉండటం అంటే దాని అర్థం ఏంటంటే ఈ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందో అదన్నిటిని కూడా మరి నమ్మటం, వాటి ప్రకారం నడుచుకోవటం అని దాని అర్థం. So if the Bible says fast and pray, then we do it. కాబట్టి బైబిల్లో మనం మరి ఉపవాస ప్రార్థన చేయండి అన్నప్పుడు దాన్ని అనుసరించి చేయాలి. And that's as simple as he could make it. అంత సులువైంది అంటే అర్థమయ్యే విధంగానే ఉన్నది. If you do what the Bible says, just sit back and watch what God will do in your life and in your church. వాస్తవానికి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే నీవు మరి నిలబడి దేవుని చూసు అద్భుతాలని ఆ కార్యాలను మీరు చూడండి అంటే నీ జీవితంలో మరి నీ సంఘ జీవితంలో ఆయన చేసే కార్యాలని మీరు చూస్తూ ఉండాలి. Power Pack pastors, the Bible says that he will exalt you. Do you want to be exalted? ఇక్కడ శక్తి కలిగిన సేవకులను ఆయన అన్నాడు, ఆయన హెచ్చించే దేవుడు అయినాడు. నిన్ను మరి దీనులను ఆయన అనుగ్రహించి హెచ్చించే దేవుడు అయి ఉన్నాడు. నువ్వు హెచ్చించబడాలని కోరుతున్నావా? Pastor, could you read 1 Peter chapter 5, verse 5 and 6? మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 to 5, 6.
5వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద ఉంచుడి. ఆమేన్. One translation says, humble yourselves under the mighty hand of God, so that at the proper time, he will lift you up. కనుక ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుందంటే ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండుడి, ఆయన బలమైన చేతి కింద, అప్పుడు తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అన్నాడు. He will exalt you, elevate you, raise you up, lift you up to a higher plane. కాబట్టి ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, స్థిరపరుస్తాడు. If you want promotion, Pastor, if you want your church to be promoted, you need to fast and pray. నీ సంఘం వృద్ధి చెందాలి అన్నట్లయితే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. The way you get that is humble yourself under the mighty hand of God. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తున్నావో ఆయన బలమైన చేతి కింద దీన మనస్కుడివై ఉండుము, అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. Pastors, that's what submitting yourself looks like. కాబట్టి ఆయన చేతి కింద మరి తగ్గించుకొని ఉండాలి అని కోరుతూ ఉన్నాడు. The last 21 days of my fast, it was a time to shine. It's a time for promotion. It's a record-breaking time. కాబట్టి గత 21 రోజుల నుంచి మేము ఉపవాసాన్ని ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉన్నాము. ఆ 21 రోజులు కూడా మరి ఆయన సన్నిధిలో ప్రకాశించబడటం, ఆయన సన్నిధిలో స్థిరపరచబడటం, ఆ తర్వాత సాతాను ప్రత్యేకమైన బంధకాలను తెంచివేయటం. If you want record-breaking breakthroughs, it'll only come when you're willing to submit yourself to God and do what the Word says to do. కాబట్టి నీ జీవితంలో ఇటువంటి ఒక గొప్ప హెచ్చింపు రావాలి అనుకున్నట్లయితే ఏం జరగాలి? నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన బలమైన చేతి కింద ఉండాలి. My prayer is that you're a candidate for promotion. అయితే ఇక్కడ అన్నాడు అంటే నిన్ను హెచ్చించబడాలి, ప్రజలందరికీ కూడా నువ్వు తెలియాలి అన్నట్లయితే ఆయన దగ్గర ఉండాలి. Pastors, would you say this with me? This is my promotion time. అందరూ నాతో పాటు ఈ మాట చెప్పండి, నేను హెచ్చించబడాల్సిన సమయం ఇదే అని. అందరు చెప్పండి మాతో. Because I'm faithful to God. ఎందుకంటే నేను ఆయనకి నమ్మకంగా ఉన్నాను గనుక. Because I'm faithful to his word. ఆయన వాక్యానికి నమ్మకంగా ఉన్నాను గనుక. Because I'm loyal. ఎందుకంటే నేను నమ్మదగిన వానిగా ఉన్నాను గనుక. I don't pick and choose. I take it from Genesis to Revelation and I believe every word. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏదో నాకు ఇష్టమైన కొన్ని వచనాలను తీసుకొని మాత్రమే నేను మాట్లాడలేదు కానీ ఆదికాండం నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు అన్ని వాక్యాలు నాకు సంబంధించినవే. I'm believing that this is your promotion time, Pastor, that 2025 is going to be brand new and you're going to see explosive things happen in your life because you fast and pray. మరి పాస్టర్ గారు మీ జీవితాల్లో 2025 సంవత్సరం మరి గొప్ప హెచ్చింపు మరి తీసుకొచ్చే సంవత్సరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరంలో మీరు ఎక్కువగా ఉపవాస ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. Now, when you submit yourself to God, you're going to resist the devil, and guess what? The devil has to flee from you. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబర్చుకొని దేవుని బలమైన చేతి కింద ఉండి మరి సాతాన్ని గద్దిస్తావో అప్పుడు సాతాను నీ నుంచి పారిపోతుంది. In 2025, the pastors across India and across the world, we're going to walk in obedience to his word. కాబట్టి 2025 సంవత్సరంలో మరి భారతదేశంలో ఉన్న సంఘ కాపరులు అందరూ కూడా కలిసి ఒక ఐక్యతతో దేవుని బలమైన హస్తం కింద దీన మనస్కులై ఉండి మరి ఆయన ఇచ్చే హెచ్చింపుని మరి స్వీకరిస్తూ సాతాన్ని గద్దించేవారుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. The favor of God is going to chase down power pack pastors all across the streets of India.
and across the world. భారతదేశంలో ఉన్న ప్రతి వీధి మార్గంలో ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని, ప్రతి పాస్టర్ గారిని దేవుడు హెచ్చించాలని నేను ప్రార్థిస్తున్నాను. Jesus was fasting and the old devil came up to him and tempted him right after his fast. కాబట్టి మరి ఉపవాస ప్రార్థన చేయండి, సాతాను వచ్చి మిమ్మల్ని శోధించాలని ప్రయత్నించినప్పుడు దాన్ని మీరు ఎదిరించగలుగుతారు. The devil always wants to catch you at your weakest moment. మరి నీ యొక్క బలహీన సమయంలో సాతాను ఏదో ఒక రకంగా నిన్ను చిక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. He gets you to start thinking about that buttered chicken and buttered naan and all of those good foods in India. కాబట్టి మరి నువ్వు ఉపవాస ప్రార్థన చేయకుండా, దేవుళ్ళు ఎదగకుండా అనేక ఆటంకాల్లాగా, ఉదాహరణకు ఉపవాసం చేస్తున్నప్పుడు నీకు బాగా మరి చికెన్ తినాలని, లేకపోతే బటర్ చికెన్ తినాలని, నాన్ తినాలని ఆశ కలిగిస్తాడు. The devil wants to get you focused on everything except the Father. కాబట్టి అంటే తండ్రి అయిన దేవుని మీద తప్ప మిగిలిన అన్నిటి మీదకి నీ మనసుని తిప్పుతా ఉంటుంది సాతాను. Do you remember the devil told Jesus to turn the stones to bread? Why? Because he was hungry. ఇక్కడ చూడండి, మరి యేసు ప్రభుని శోధించినప్పుడు సాతాను వచ్చి అడుగుతుంది, ఈ రాయిని నువ్వు రొట్టెగా చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది. కారణం ఏంటంటే ఆ సమయంలో యేసు ప్రభు వారు మరి ఎంతో ఆకలితో ఉన్నాడు. How many of you pastors know that after 40 days of fasting, that would be quite tempting? మరి ఎంతమంది మీరు ఒప్పుకుంటారు 40 రోజులు ఉపవాసం తర్వాత ఆ మాట మరి చాలా శోధించే విధంగా ఉంటుంది. Pastor Solomon, I love Luke chapter 4 verses 12 through 13. Could you read that? లూకా సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానితో ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. Yes. The devil walked away. He left him alone. చూడండి, ఇక్కడ యేసు ప్రభువును వదిలిపెట్టి, అంటే ప్రతి శోధనని ముగించి ఆయన విడిచిపోయాను అని రాయబడింది. And immediately after that, Jesus went to Galilee, and the power of the Spirit was on him, and news about him spread throughout the whole countryside. ఆ తర్వాత ఆయన గలిలయకి వెళ్ళి అక్కడ ఆత్మపూర్ణుడై అనేక అద్భుతాలు జరిగించాడు. I'm telling you, it pays off to be obedient to God. ఎప్పుడైతే నువ్వు శోధన వచ్చినప్పుడు నువ్వు దేవుని బలమైన హస్తం కింద దీన మనస్కుడై ఉంటావో. Watch this. He was led into the Spirit, into the fast, and guess how he came out? He returned from the fast in the power of the Spirit. ఆయన మొదటిసారిగా ఈ 40 రోజులు ఉపవాసం ఉండటం కోసం ఆత్మచేత మరి అరణ్యమునకు నడిపించబడి అక్కడ 40 దినాలు 40 పగళ్ళు ఉపవాసం చేసి శక్తిని పొందుకొని ఆయన తిరిగి వస్తాడు. You're not leaving this fast like you come into it. There is power like you've never known before. కాబట్టి ఎప్పుడైతే ఈ ఉపవాసంలో నీ సమయాన్ని గడుపుతావో, నువ్వెప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు కూడా అనుభవించినటువంటి ఆ గొప్ప శక్తిని నువ్వు అనుభవిస్తావు. Why is it, Pastor? Because you're pressing in and you're going after God and you're walking in obedience. మరి ఎందుకు శక్తిని పొందుకుంటావు అంటే ఆ సమయంలో నువ్వు దేవుని ప్రార్థిస్తూ ఉంటావు, ఆయన వెనక నడుస్తూ ఉంటావు, ఆయన ఆత్మను గ్రహిస్తూ ఉంటావు. I want you to understand, pastors, fasting and prayer is not easy. It takes work. It takes sacrifice. ఉపవాస ప్రార్థన అనేది అంత మరి మామూలు అంటే చిన్న విషయం కాదు, కానీ దానికి కొంత ప్రయత్నము, కొంత త్యాగము, ఇవన్నీ కూడా ఉన్నాయి. Read 1 Corinthians 15:58, Solomon. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం ఈ విధంగా రాయబడింది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కారని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. Yes. Pastor, I want you to understand there is a reward for you when you fast and you pray. You're not doing it for nothing.
ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడతావో నీ ప్రయాసం వ్యర్థం కాదు, కానీ దానికి ఒక బహుమానం ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. God's power is going to show up in your life like you've never seen before. కాబట్టి ఇంతకు ముందు ఎన్నడూ కూడా నువ్వు చూడని విధంగా దేవుని యొక్క శక్తిని జీవితంలో నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. But if you sidestep fasting and prayer, you're doing harm to yourself and to your church and your family. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మరి మిగిలిన అన్ని కూడా పక్కన పెట్టి ఉపవాస ప్రార్థన నీ సంఘం కోసం ప్రారంభిస్తావో అప్పుడు మరి ఒక ప్రత్యేకమైన శక్తి నిన్ను ఆవరిస్తుంది. Pastors, you'll never find anybody in the Bible or in recent Pentecostal history that had signs and wonders in ministry skipped fasting and prayer. కాబట్టి బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యంలో ఎప్పుడైతే సంఘము ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో మరి అంతకు ముందు చూడనటువంటి గొప్ప అద్భుత కార్యాలను వారు చూడగలిగారు. The Lord wants to challenge you. He wants to challenge his followers to fast and pray. కాబట్టి యేసు ప్రభువు తన అనుచరులందరూ కూడా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఆయన ఎంతో ప్రోత్సహించాడు. If Jesus did it, are we better than him? No. అయితే మనం మరి యేసు ప్రభువారే ఉపవాసం ప్రార్థన చేస్తే మనం అలా చేయకుండా ఉండటానికి ఆయనకన్నా మనం ఏమన్నా గొప్పవాళ్ళమా? కాదు. I'm asking you, pastors, please consider fasting and prayer as a very important part of your life in 2025. కాబట్టి మరి మీరందరూ కూడా పాస్టర్ గారు 2025 ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా మీ జీవితంలో మీ పరిచర్య ఉండాలి అన్నట్లయితే మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. Fasting and prayer is crucial to you getting the favor, to you getting blessed. మరి కాబట్టి నీ ఆశీర్వాదం కోసం మరి నీ యొక్క ఎదుగుదల కోసం ఈ కార్యాన్ని మీరు జరిగించాలి. But I want you to understand it is not easy. I have walked into grocery stores. I've walked into restaurants, and the aroma of food, it just makes you want to scream. కాబట్టి ఎప్పుడైతే నేను ఉపవాసం ఉన్నప్పుడు షాపులకు వెళ్ళినప్పుడు అక్కడ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా వాసనలు చూసి ఖచ్చితంగా శోధించబడతాం. I went into this one restaurant the other day, and just the smell alone, I gained 4 pounds. అయితే నేను ఒక హోటల్కి వెళ్ళాను, అక్కడ వాసనతోనే మరి 4 అంటే దాదాపు 2 కేజీల దాకా బరువు పెరిగాను. But I have not ate because it is crucial that I see the hand of God in my life in 2025, in the life of my family, in the life of my church. కాబట్టి నేను అంత శోధించబడినప్పటికి కూడా నేను తినలేదు. కారణం ఏంటంటే ఈ యొక్క 2025వ సంవత్సరం నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో లేదా పరిచర్యలో దేవుని యొక్క హస్తాన్ని నేను చూడాలని ఆశపడుతూ ఉన్నాను. I'm looking for the power of God to stun you and amaze you this year, and it's through the prayer and fasting. కాబట్టి ఈ సంవత్సరం నిన్ను నీ పరిచర్యని దేవుడు బలపరిచి విస్తరింప చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Jesus came out of the 40-day fast and he was filled with the power of the Holy Ghost. 40 రోజుల ఉపవాసం తర్వాత యేసు ప్రభువారు అనుభవం తర్వాత గొప్ప శక్తితో నింపబడ్డాడు. Everybody throughout the whole land knew about Jesus. కాబట్టి అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా ఆయన పేరు మరి ప్రసిద్ధి చెందిందంట. Pastors that are power packed, be faithful, pray and fast, and believe God that he's going to do something exceptional for you. కాబట్టి మీరు ఉపవాసం ప్రార్థన చేయండి, ఆయన కోసం ఎదురు చూడండి, తప్పనిసరిగా ప్రత్యేకమైన ఆశీర్వాదం మీకోసం దేవుడు దాచిపెట్టి ఉంచాడు. Over in Isaiah 61, the Bible said, the Spirit of the Lord is upon me. అయితే 61వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో అన్నాడు, దేవుని యొక్క ఆత్మ నా పైన ఉన్నది. That's a lot better than you battle with alcohol, anger, or depression. We want the Spirit of God. కాబట్టి లోక సంబంధమైనటువంటి వాటి ద్వారా మనం నింపబడకుండా మరి దేవుని యొక్క ఆత్మ చేత ఎప్పుడు నింపబడి ఉంటూ చాలా ప్రాముఖ్యమైన విషయం. I want the Spirit of God on me.
సో దేవుని యొక్క ఆత్మ నా మీద ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. I long for that. I need that. I desire that. కాబట్టి నేను దానికోసం ఎదురు చూస్తున్నాను, దానికోసం నేను ఆశకొని ఉన్నాను. I'm asking for the power of God to fall on you tonight, pastors. కాబట్టి మరి ఈరోజు మీ అందరి మీదకి దేవుని యొక్క శక్తి దిగి రావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. And I'm asking this be the greatest year you've ever had. కాబట్టి ఇంతకు ముందు నీ జీవితంలో ఎప్పుడు రానటువంటి గొప్ప సంవత్సరంగా ఈ సంవత్సరం 2025 ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Let me pray for you, pastors. మీ అందరి కోసం ప్రార్థన చేయనండి. హల్లెలూయా. Mighty God, I pray that this will be a life-changing experience when the Power Pack pastors begin to fast and pray. ప్రభువా, ఈ సమయంలో నాయన మరి శక్తి కలిగిన సేవకులు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ఈ సంవత్సరంలో ప్రార్థన చేయబోతున్నారో, ఈ సంవత్సరం వారి జీవితాల్లో ఇంతకు ముందు ఎన్నడూ మరి రుచి చూడనటువంటి గొప్ప ఆశీర్వాదాలు వారి మీదకి వచ్చును గాక. So, Lord God, do mighty, mighty miracles all throughout India so people will see your great glory in Jesus' mighty name. మరి భారతదేశం నలుమూలలో కూడా మీ యొక్క మరి మీలో ఉన్న గొప్ప శక్తిని మరి వాళ్ళందరూ కూడా మరి గుర్తెరుగుదురు గాక యేసు నామములో. Thank you, Lord. Amen and amen and amen. మా ప్రార్థన ఆలకించినందుకు మీకే వందనాలు నాయన. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Amen. 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 Thank you so much, Pastor. Thank you so much. I love you, Solomon. I love your family, and I love the people of India. Amen. Thank you so much. Appreciate it. God Prayers. bless. Praise the Lord. Okay, Garu, thank you so much once again. I would request Pastor Paranjyoti garu ముగింపు ప్రార్థన ఆశీర్వదిస్తారు. అన్మ్యూట్ చేసుకుని చేయండి సార్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చక్కగా మనం దేవుని శక్తితో ఆత్మతో నింపబడాలని మరి దైవజనం ద్వారా ఎంతో బలపరచబడ్డాం. నిజంగా మనం మరి దేవుని ఆత్మతో మనం నింపబడి ఇంకా శక్తి కలిగిన సేవకులుగా మరి జూమ్ లో ఉన్న దైవజనులందరూ కూడా దేవుడు ఆత్మతో నింపాలని మనం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు ఐశ్వర్యాలకు కారణభూతులకు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలో ప్రభువా అయా ప్రవేశపెట్టిన ఆయన అయా నూతన వాగ్దానముతో నూతన వాక్యంతో నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మేమందరం కూడా ప్రభువా ఒక తీర్మానం చేసుకుని ప్రభువా అయా లోకముతో అయా మమ్మల్ని నింపకుండా ప్రభువా నీ వాక్యముతో నీ ఆత్మతో నింపబడి ప్రభువా శక్తి కలిగిన సేవకులంగా ప్రభువా నాయన అయా ప్రభు అనేకులకు పరిచయం అవ్వలాగా సహాయించే ప్రభు నీకు వందనాలు. అయ్యా ఇక మమ్ పరిచయాలను దీవించండి, ఆశ్రయించండి ప్రభువా. అయ్యా అమెరికా దేశాన్ని దీవించండి ప్రభు నీకు వందనాలు ప్రభువా. అయ్యా అక్కడ ఉన్నటువంటి ప్రభువా వైల్డ్ ఫైర్ ప్రభువా ఆపివేయని ప్రభు నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభు చైర్మన్ గారు నక్క సల్మాన్ రాజా గారిని అయ్యా అమ్మగారిని అలాగే పిల్లలను కూడా దీవించండి, ఆశ్రయించండి ప్రభు నీకు వందనాలు. ఇక జూమ్ లో లైవ్ లోకి వచ్చిన దైవ సేవకులను వారి సేవలను కూడా దీవించండి. ప్రతి దైవ సేవకుడు తండ్రి నీ ఆత్మతో వాక్యముతో నింపబడి ప్రభు శక్తి కలిగిన సేవకుడుగా మార్చబడినట్టు సహాయం ఇచ్చే ప్రభు నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభు అయ్యా ఈ నూతన సంవత్సరంలో ప్రభు అయ్యా ప్రభు ఉపవాసముతోను వాక్యముతోను ఆత్మతో నింపబడి ప్రభు నీకు వందనాలు. శక్తి కలిగిన సేవకులంగా ప్రభు చేయబడి ప్రభు అనేక ఆత్మలు నీ కోసం సంపాదించే కృపద ఇచ్చి బలమైన సేవ అయ్యా చేసే కృపద ఇచ్చే ప్రభు నీకు వందనాలు. ఈ రాజ్యాన్ని కంటే కృపద ఇచ్చే ప్రభు నీకు వందనాలు తండ్రి. మేమందరము కోడ ప్రభు నాయన అయ్యా నీ కొరకు బలమైన సాధనాలుగా పనిముట్లుగా వాడబడి అయ్యా వాడబడినట్లు సహాయించి వచ్చిన వారందరూ కూడా దీవించండి. వారి కుటుంబాలను సంఘాలను పరిచయాలు కూడా దీవించి మరలా మేము ప్రతి శనివారం అయ్యా గొప్ప ప్రభు అయ్యా ధన్యత మాకు ఇచ్చారు. ఇంకా 40 మందే కాదు 100 మంది అయ్యా దైవ సేవకులు వచ్చి ఈ జూమ్ మీటింగ్ లో ప్రభు వాక్యాన్ని వినట్లు సహాయించేటారు. మీ కాపుదలు ఉంచండి, మెండైన దీవంతో నింపి మీరు మహిం పొందమని ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ చాలా పరిశుద్ధులకును మరి ముఖ్యంగా ఈ మం పరిచర్యలకు చైర్మన్ గారికి జూమ్ లో ఉన్న ప్రతి సేవకులకి మా అందరికి మీ కృపా సమాధానములు
సదా తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. Amen. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. So may God bless you all and keep you safe and secure till we meet next week. Amen. God bless you all.